సొంత జిల్లాల ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి జలక్కిచ్చిన టీడీపీ ఎమ్మెల్యే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లా తెలుగుదేశం ఎంపీ అయిన జేసీ దివాకర్ రెడ్డి ఎప్పుడు ఎలా ఉంటారో అంటూ ఆంధ్ర రాష్ట్ర ఇటు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజలకు బాగా తెలిసిందే. ఆయన నిత్యం ఎప్పుడు ఏదో ఒక సంచలనానికి కేంద్ర బిందువుగా మారుతుంటారు. ఈ క్రమంలోనే ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని నిలువరించడం, కట్టడి చేయడం సాక్షాత్తు తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే సాధ్యం కాలేదు. తాజాగా ఆయన అనంతపురంలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి పలువురు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో జిల్లాకు చెందిన పలు సమస్యల మీద ఆయా ప్రాంతాలకు చెందిన నేతలు మాట్లాడారు. ఈ సమయంలోనే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచి అటు తర్వాత ప్లేటు ఫిరాయించి తెలుగుదేశం పార్టీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా తన నియోజకవర్గానికి చెందిన సమస్యల మీద మాట్లాడబోతుండగా ఆయనకు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అడ్డు తగిలారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో మీరే మాట్లాడతారు, బయట మీరే మాట్లాడతారు, ఇక్కడ కూడా మీరేనా కూర్చోవయ్యా అంటూ ఎమ్మెల్యే చాంద్ బాషాపై ఎంపీ దివాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన మరో ఎమ్మెల్యే బీకే పాసారి తన స్వరాన్ని సవరించుకుని టీడీపీ సర్కార్ చేస్తున్న పలు అభివృద్ధి పనులు మనం చెప్పకపోతే ఎవరు చెబుతారు అంటూ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఉన్నట్టు ఉండి ఎమ్మెల్యే పాసారి ఫైర్ అవడంతో జేసీ దివాకర్ రెడ్డి నోటి వెంట మాట రాలేదు. అంతేకాకుండా ఎమ్మెల్యేలను తన ఎదిరించి మాట్లాడటంతో దివాకర్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. For more videos, please subscribe our channel.